వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సంవత్సరం మీరు కనుక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్నట్లయితే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే 2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎలా ఉన్నాయి, స్పెసిఫిక్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ సబ్సిడీ తీసేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎంత పెరిగే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటి కంపెనీ చూస్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఏథర్ 450X రేట్ చూసుకున్నట్లయితే 1,44,920 రూపాయలుగా ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ రేటు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి దాదాపుగా 22,500 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఒకవేళ సబ్సిడీ తీసేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 1,67,500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఏథర్ 450X యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ఇక ఏథర్ నుంచి రెండో మోడల్ ఏథర్ 450S. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధర 1,10,000 రూపాయలుగా ఉంది. దీనికి సబ్సిడీ 21,000 రూపాయలు, ఇంచుమించుకి 21,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే ఒకవేళ సబ్సిడీ తీసేస్తే ఏథర్ 450S యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,31,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 450S యొక్క టాప్ స్పీడ్ చూస్తే 90 కిలోమీటర్లు, రేంజ్ 115 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ కంపెనీ కైనెటిక్ గ్రీన్ నుండి కైనెటిక్ జూలు అనే ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 95,000 రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి 21,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అంటే ఒకవేళ సబ్సిడీ తీసేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,16,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 104 కిలోమీటర్ల రేంజ్. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే 104 కిలోమీటర్ల రేంజ్. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ కంపెనీ. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,34,500 రూపాయలుగా ఉంది. దీనికి 22,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే ఒకవేళ సబ్సిడీ తీసేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,56,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 78 కిలోమీటర్లు, రేంజ్ ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు. బజాజ్ కంపెనీ నుండి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 135,500 రూపాయలుగా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సబ్సిడీ చూసుకున్నట్లయితే దాదాపు 21,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అంటే సబ్సిడీ తీసేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,56,500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బజాజ్ చేతక్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఒకసారి ఛార్జ్ పెడితే 126 కిలోమీటర్ల రేంజ్. ఇది బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ అనమాట. ఇక నెక్స్ట్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ నుండి ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,20,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది ప్రస్తుతం. అలానే సబ్సిడీ 18,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,38,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 151 కిలోమీటర్ల రేంజ్, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్. నెక్స్ట్ ఓలా నుంచే ఓలా S1 X ప్లస్ వేరియంట్కి కూడా సబ్సిడీ వస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 90,000 రూపాయలుగా ఉంది. అలానే సబ్సిడీ 16,700 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఒకవేళ సబ్సిడీ తీసేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 106,700 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్లు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. ఇక చివరగా ఓలా S1 Pro Gen 2 వేరియంట్. దీని ఎక్స్ షోరూమ్ ధర 1,47,500 రూపాయలుగా ఉంది. అలానే సబ్సిడీ దాదాపుగా 22,500 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర దాదాపుగా 1,70,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. ఇక నెక్స్ట్ కంపెనీ లెక్ట్రిక్స్ కంపెనీ. వీళ్ళ LXG 2.0 అనే ఒక మోడల్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 1,00,000 రూపాయలుగా ఉంది. అలానే సబ్సిడీ వచ్చి 15,600 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,15,600 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుందండి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే 98 కిలోమీటర్ల రేంజ్. ఇక నెక్స్ట్ కంపెనీ హీరో మోటార్ కార్ప్. వీళ్ళ హీరో వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 1,45,900 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలానే 22,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,68,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా ఒక్కసారి ఛార్జ్ పెడితే 165 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కంపెనీ బీగాస్ కంపెనీ. వీళ్ళ C12 iMax చూసుకున్నట్లయితే ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర 1,20,000 రూపాయలుగా ఉంది.
సబ్సిడీ దాదాపుగా 21,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే సబ్సిడీ తొలగిస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,41,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కంపెనీ బ్యాటరీ కంపెనీ అండి. వీళ్ళు బ్యాటరీ స్టోరీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్ షోరూమ్ ధర 1,17,300 రూపాయలుగా అయితే ఉందండి. దీనికి సబ్సిడీ మనకి దాదాపుగా 21,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీ తొలగిస్తే దీని ఎక్స్ షోరూమ్ ధర 1,38,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 130 కిలోమీటర్ల రేంజ్. ఇక నెక్స్ట్ కంపెనీ బౌన్స్ కంపెనీ. బౌన్స్ నుంచి ఇన్ఫినిటీ ఇవన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర 90,000 రూపాయలుగా ఉంది. అలానే సబ్సిడీ దాదాపుగా 16,500 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,06,500 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 85 కిలోమీటర్ల రేంజ్. ఇక చివరిగా ఒకాయా కంపెనీ నుండి ఒకాయా ఫాస్ట్ F4 ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. దీని ఎక్స్ షోరూమ్ ధర 1,38,000 రూపాయలుగా ఉంది. అలానే సబ్సిడీ 22,500 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 1,60,500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే 160 కిలోమీటర్ల రేంజ్. ఇవి ఇన్ కేసు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద సబ్సిడీ తొలగిస్తే పెరిగే రేట్లు, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇంతే రేటు కంపెనీ వాళ్ళు పెంచుతారని లేదు. వాళ్ళు కావాలంటే కంపెనీ వాళ్ళు తగ్గించవచ్చు. బట్ ఇప్పుడున్న సబ్సిడీ ఆధారంగా తీసుకుని చెప్తున్న వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.